సభకు నమస్కారం. మీరు ఇలా వేస్తే నా ఫ్లో అవుతుంది. పట్టభద్రుడు పట్టం కట్టినటువంటి అనుభవం తెనాలి గడ్డపై త్యాగానికి నిదర్శనం. ఆలస్యమైన మా అందరి చేత ఓటు వేయించుకొని 6 సంవత్సరాలు అధికారం అనుభవించబోతున్న అదృష్టవంతులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇందాక వస్తా ఉంటే చూసా మీ అభిమానం, మీ ఉత్సాహం, ఇవన్నీ. యాక్చువల్ గా ఎలక్షన్స్ ముందే నాకు తెనాలి వస్తే అందరూ వచ్చి సార్ రాజా గారికి సీట్ ఇప్పిండి సార్ అనేవాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా రోజు ఇదే పంచాయతీ ఉండేది నాకు. ఎందుకంటే ఫస్ట్ గురిపాలనలో నేను వచ్చింది ఇక్కడ అడుగు పెట్టినప్పుడు. ఏంది రాజా గారు ఇంత మందిని ఎట్లా చేసుకున్నారు, ఇంత పకడ్బందీగా ఇంతమంది చెప్తున్నారని నాకు కూడా ఆశ్చర్యం వేసేది. ఏది రాజా గారు చేపిస్తున్నారా, నిజంగానే అభిమానం ఉందా ఇందులో అని. అంటే ఆ విధంగా ఉంటే ఆ రోజున నాకు నిజంగానే అనిపించింది. వాస్తవం అంటే ఎంత కష్టపడకపోతే అందులో అన్ని రకాల వర్గాల వారు, కులాల వారు, మతాల వారు అందరూ వచ్చి చెప్పేవాడు 1కి 10 సార్లు. ఆ రోజున అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతా, సార్ చాలా అభిమానం ఉంది ఆయనకి, ఎట్టి పరిస్థితులు ఎక్కడొచ్చి అటు న్యాయం చేయాలి, ఇది ధర్మబద్ధం అని చెప్పి నాకు తెలిసిన లాంగ్వేజ్ లో నాకు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు 1-2 సార్లు చెప్పాను. వారు కూడా ట్రై చేశారు. అయినప్పటికీ కొన్ని ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల కానీ, సామాజిక సమీకరణల వల్ల కానీ ఆ రోజున కుదరలేదు. అయినప్పటికీ కూడా రాజా గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎట్లా ఎవరిని అన్నప్పుడు ఇందులో నిస్సంకోచంగా వేరే వాళ్ళకి అవకాశం ఏమీ లేదు, ఇందులో పెద్ద డిస్కషన్ కూడా ఏమీ లేదని ఆ రోజు రాజా గారి పేరు మేమందరం కూడా సూచించడం జరిగింది. ఇది ఎందుకు చేశారంటే, ఒకటి మీరు మీ మీద మెచ్చుకున్నటువంటి అభిమానం వారు, రెండోది సీట్ రానప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. ఎందుకంటే అన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పుడు బాధ రాకపోతే ప్రాబ్లం, బాధ వచ్చిందంటే మనిషి అన్నట్టు బాధ ఉంటుంది, తప్పులేదు. వచ్చినా కూడా ఎలక్షన్ అంతా కూడా మొత్తం వారేదే. ఎందుకంటే మనోహర్ గారు కూడా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు కొన్ని రోజులు. అప్పట్లో నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఇద్దరిని దగ్గరుండి మొత్తం ఎలక్షనీరింగ్ అంతా చేసి ఎంతో బయట చెప్పలేని కొన్ని సహాయాలు కూడా చేసి ఆయన మా అందరి విజయానికి అఖండ మెజారిటీకి తీసుకొచ్చారు ఆ రోజున. కాబట్టి వారికి ఇది తీసుకురావడం అనేది మా కనీస ధర్మం, కృతజ్ఞత, బాధ్యత. అదే మేము చేశాము. అదేవిధంగా ఈ రోజు కూడా చూస్తా ఉంటే ఇందాక చెప్తా ఉన్నా, ఏది మీరు ఏమైనా కొద్దిగా డ్రగ్స్ ఏమైనా ఇచ్చారా వీళ్ళకి, ఈ విధంగా ఆ విధమైనటువంటి ఒకటి ఉత్సాహం, ఉప్పొంగేటువంటి అభిమానం. అంటే మొత్తం సైలెంట్ అయిపోతారు. ఇది నేను ఎక్కడ చాలా తక్కువ మంది నాయకుల్లో చూసినటువంటి, అది మీకు వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. కాబట్టి చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకొక విషయం రాజా గారు చెప్పినట్టు ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న ప్రాజెక్టు శాంక్షన్ చేసి తీసుకురావటానికి నేను కేంద్ర మంత్రిగా ఉంటేనే ఎంతో టైం పడతా ఉంది. అంతా నాకు వ్యవస్థలన్నీ అర్థం చేసుకొని మనుషులందరూ ఉండి, సమర్థత ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళగలిగే నాకే ఇన్ని రోజులు పడతా ఉంది అంటే మామూలుగా చాలా కష్టం. ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం, తీసుకువచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఇంకా కూడా చాలా కష్టం. ఇవన్నీ కాబట్టి 2-3 సంవత్సరాల్లో ఏది అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కనీసం 10-15, ఇప్పుడంటే ఔటర్ రింగ్ రోడ్డే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేటప్పటికి 70 మీటర్లు అని పెట్టారు ఫస్ట్. 70 మీటర్లు అంటే మేమేమో 70 మీటర్లు అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కాకపోతే ఒక 25-30-40 సంవత్సరాలకు వెళ్ళేటప్పటికీ ఈ పెద్ద నగరం అయిపోతే అందరు ప్రతి ఇంటికి కారు వస్తే
ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ భూముల రేట్లు పెరుగుతాయి, అందరూ కాళ్ళు కొనుక్కునేటువంటి పరిస్థితి అన్ని ఉంటుంది. ఫ్యూచర్ లో ఇది సరిపోదని దాన్ని 140 మీటర్లు పెట్టమని అడిగాం. 70 మీటర్లతో ఎంత ప్రాజెక్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 140 మీటర్స్ అంటే మళ్ళీ మొత్తం రీడిజైన్లు చేయించాలి, కేబినెట్కి వెళ్ళాలి, మోదీ గారు అప్రూవ్ చేయాలి. దీనికి మళ్ళీ 4,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. వారు భరిస్తారా, మనం భరిస్తామా, ఏ విధంగా భరిస్తాం, ఇవన్నీ చేయటం ఒక ఎత్తు. ఏది తీసుకురావాలి, ఏదో ఒకటి హడావిడిగా చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు చేసేయగలుగుతారు. కానీ ఒక విజన్ తోటి ఈ ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా ఉండాలి, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు చరిత్రలో గుర్తు ఉండే విధంగా ఉండాలి అంటే అన్ని పకడ్బందీగా ప్లాన్తో చేయాల్సినటువంటి అవసరం. ఇవన్నీ చేసి డబ్బులు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ లో మీకు తెలిసి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో, మళ్ళీ అందులో కొంతమంది ల్యాండ్ ఇవ్వనంటారు. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని రోడ్లు వేసి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి 10-15 సంవత్సరాలు ఈ కూటమి ఏదైనా క్యాపిటల్ కట్టాలన్నా అన్నిటిలోనూ అదే పరిస్థితి. కాబట్టి ఆ విశాల దృక్పథం దృష్ట్యా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కలిసి ఎలా పనిచేయాలి అనేది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడిపోతే మొదటగా లాభపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కువగా నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి వారు చెప్పింది ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ కూడా ఈ రోజు మీరు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవాలి. మనం కూడా అందరం మనకి అధికారం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలపై ఆధారపడి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏదైనా అడగొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తగ్గి జాగ్రత్తగా మేము కానీ అందరం కూడా ఒక మంచి అవినాభావ సంబంధం ఈరోజు బీజేపీ వారితోటి పెంచుకొని ఎక్కడికక్కడ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా చూస్తే నేను కూడా చాలా తీసుకురాగలిగాను. ఒక 9 నెలల్లో అన్నీ తీసుకురాగలిగామంటే మామూలుగా అయితే చాలా కష్టం. మీరు చూస్తుంటారు గత 20-30 సంవత్సరాల్లో ఎన్ని బ్రిడ్జిలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అనేది. ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే బీజేపీ వారి సపోర్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మేము అక్కడ ఏ విధంగా అయితే అందరితో కలిసి పని చేసుకుంటున్నామో మీరు కూడా కంపల్సరీగా ఆ విధంగా కలిసి పని చేయాలి అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాజా గారికి వచ్చినటువంటి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మా బాధ్యత అయిపోయింది, మీరు మాకు చేసిన దానికి మా బాధ్యత అయిపోయిందని తెలుపుకుంటూ మా తెనాలి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.